ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, 2 చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను బిడ్డ, తొందరపడకుండా ఒక్క క్షణం ఆగు. శుభవార్తతో ఆనందంతో గింతులేస్తావని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, మన బాబాగారు రాత్రిపూట పడుకునేటప్పుడు కానీ, లేదంటే ఏదైనా ఒక కఠినమైన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు బాబా మనకి చేయూతనిస్తూ, ఆయన చేతులను మనకు అందిస్తూ ఒక మంచి దారి చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ఈరోజు పంపించే ఈ సందేశం కూడా, ఆగు తల్లి, ఒక్క క్షణం కాలం పాటు ఆగు. నువ్వు ఆగి చూస్తే ఈ శుభవార్త వినడానికి ప్రయత్నించు. తర్వాత నీకే అనిపిస్తుంది, ఈ శుభవార్త వినగానే ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో బాబా, ధన్యవాదాలు చెప్పడానికి సిద్ధపడతావమ్మా అని మన బాబాగారు తెలియచేస్తున్నారు. ఎవరైతే ఇలాంటి యొక్క సిచ్యువేషన్లో ఉన్నారో అందరూ కూడా బాబాగారి సందేశం ఉపయోగపడుతుందండి. నిజంగా ఒక భక్తురాలికి బాబాగారు చూపించిన ఒక అద్భుతం, ఆవిడ జీవితంలో బాబాగారు జరిపించే అద్భుతం ఏంటంటే, మనకి జీవితంలో దారిని కనిపించకుండా ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉన్న మనందరికీ కూడా, సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా ఏమనిపిస్తుందంటే, మేము బాబాని పూజిస్తున్నాం కదా, సాయి సచ్చరితను చదువుతున్నాం కదా, ఎన్ని చేసినా సరే మా కర్మఫలం తగ్గడం లేదేంటి, తెలియడం లేదేంటి, నా కష్టాలు తగ్గడం లేదేంటి, విసిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు బిడ్డ. వాటిని కూడా మనం అందరం కూడా తెలిసి తెలియని జన్మలో ఏదో పాపం చేస్తున్నందుకు అనుభవిస్తామని అనుకుంటూ ఉంటాం. కానీ ఎంతో కొంత బాబా మీద కోపం కూడా ఉంటుంది. ఆయన మన బాధ తీర్చడం లేదని, అడిగిన సమయానికి అడిగినట్లు ఇవ్వడం లేదని జీవితంలో మనకి నిరాశ అనేది ఎదురవుతూ ఉంటుంది. అలాంటి ఒక నిరాశ ఎదురైన ఒక భక్తురాలకి బాబా పంపించిన సందేశం. ఇలాంటి సందేశాలు మనం అనుకుంటూ ఉంటాం. బాబా సందేశం వల్ల జీవితాలు మారి నిజంగా యథావిధిగా ముందున్న దానికంటే సంతోషంగా మార్చుకోగలిగే స్థాయికి చాలామంది జీవితాల్లో తీసుకువచ్చాయి బాబా పంపించేలాంటి సందేశాలు. అలాగే ఒక భక్తురాలు కష్టమైన స్థితిలో మనం ఇప్పుడు ఎంతోమందిని చూస్తూ ఉంటాం కదా. భర్త చనిపోయిన తర్వాత భర్త లేని వాళ్ళు, వాళ్ళ పిల్లలతో ఆడవాళ్ళు కూడా చాలా వరకు కష్టపడుతూ ఉన్న వాళ్ళని మనం చూస్తూ ఉంటాము. భర్త ఉన్నప్పుడు కూడా భర్త సహాయం లేకపోయినా సరే ఆడవాళ్ళు మాత్రమే ఇంటిని గడుపుతూ మా ఆయన తాగుతూ ఉంటారు, మా ఆయన తాగుడు మార్పించాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో నిజంగా వాళ్ళకి చేరుతుంది. అలాగే ఏ భక్తురాలు నిజంగా ఆవిడకి భర్త చనిపోయారో వాళ్ళ పిల్లలు నెగ్గుకు రావడం కోసం, పిల్లలు 2 ఉన్నారన్నమాట. ఆ పిల్లలు నెగ్గుకు రావాలి, ఒకరిని బాగా చదివిస్తుంది, ఒక కూతురు కొడుకు అన్నమాట. కొడుకును బాగా చదివించాలి, కూతురికి పెళ్లి చేయాలనే ఆలోచన ఆవిడకి ఎప్పుడూ ఉంటూనే ఉంటుందన్నమాట. అయితే తన ఒక్కరే కష్టపడుతుంది, తన చెయ్యని పనేమీ లేదనమాట. అన్ని పనులు కూడా ఆమె చేస్తూ ఉంది. పొద్దున్న ఇంటి పని, బయట పని అన్నీ కూడా, పువ్వులు కట్టడం, సాయంత్రం పూట పూలు కట్టి ఇంటికి తీసుకువెళ్ళి ఇవ్వడం, పనులు అన్నీ కూడా చేస్తూ ఉంటుందన్నమాట. ఎంత చేసినా సరే తన ఖర్చులకు మాత్రమే, ఇంటి ఖర్చులకే, పిల్లల్ని చూసుకోవడమే సరిపోతుంది. కానీ పిల్లల భవిష్యత్తు కోసం తను ఏమి కూడా ₹1 పక్కన పెట్టలేకపోతుంది. అలా బాధపడుతున్న సమయాలు ఎన్నో ఉన్నాయన్నమాట. అయితే పెద్దగా కట్నాలు ఇచ్చుకోకపోయినా సరే పెళ్లి ఖర్చులకైనా కనీసం డబ్బులు కావాలి కదా, దానికి ఏం చేయాలని చాలా బాధపడుతుంది. అప్పుడు ఆవిడ ఎంతో కొంత సేవింగ్ చేసిన ఆదాయంలో కొంత సేవింగ్ చేస్తూ పిల్లలకు ఒక ₹75,000 వరకు దాచిపెట్టింది.
ఎవ్వరికీ తెలియకుండా వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా 75,000 రూపాయలు హుండీలో వేసి ఒక మూటలా కట్టి దాచిపెట్టింది. ఆ డబ్బులు కూతురు పెళ్లి ఎలాగోలాగా బాగా చేయాలని దానికోసం సహాయపడతాయని, కొడుకు బాగా చదువుకుని ప్రయోజకుడు అవుతాడు కదా, ఎలాగోలాగా కొడుకు బ్రతికేస్తాడులే, కూతుర్ని పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని ఆ డబ్బులు ఒక దగ్గర పెడుతుందనమాట. అయితే ఆ డబ్బులు తన కూడబెట్టి దాచుకున్నటువంటి డబ్బులు తన కొడుకే వాడేసుకుంటాడు, అనవసరంగా ఖర్చు పెడతాడనమాట. అయితే ఏం చేస్తాడంటే తిను వెతుకుతున్న తర్వాత తెలుసుకుంటుంది కొడుకే ఈ యొక్క డబ్బును అంటే వాడేసుకున్నాడని. అయితే ఆ కొడుకు అప్పటి నుంచి కూడా సరిగ్గా ఇంటికి రాకపోవడం, ఏదైనా సమాధానం అడిగితే తను చెప్పకపోవడం, ఇంకా గట్టిగా అడిగితే ఎక్కడ ఇల్లు వదిలి వెళ్ళిపోతాడేమో అని ఆవిడికి భయం. అందువల్ల కొడుకుని ఏమీ అడగలేదు. ఇంకా తిట్టి కొట్టే వయసు కూడా కాదు, చేతికి అందని పిల్లలనమాట, పెద్దవాళ్ళనమాట. ఏం చేయాలో తెలియక తను చాలా వరకు కూడా బాధపడిపోయింది. ఇక ఒక రూపాయి కూడా కూడబెట్టలేని పరిస్థితి అయిపోతుందనమాట. కష్టపడినా కూడా దాచిపెట్టలేదు. ఆవిడ ఇలా ఒంటరైన పరిస్థితుల్లో చేతికి అందిన కొడుకు సహాయపడతాడనుకుంటే కొడుకు పరిస్థితి ఇలా ఉంది, ఏం చేయాలి బాబా అని తన కూతురుతో పాటు కూడా చనిపోవడానికి సిద్ధపడింది. ఇక మా వల్ల కాదు ఈ జీవితాన్ని కొనసాగించడం, మా వల్ల కాదని చెప్పి కూతురుతో పాటు చనిపోవాలని అన్నంలో విషం కలిపేసి ముద్దలు ఇద్దరు కూడా తినాలని అనుకున్న సమయంలో బాబా దగ్గర నుంచి ఒక పిలుపు, ఆగమ్మా, నీకు దండం పెట్టి చెప్తున్నా, ఒక్క క్షణకాలం మాత్రం ఆగి ఈ శుభవార్తను విను అని బాబా చెప్తున్న మాటలండి. నిజంగా ఆ భక్తురాలు బాబా అంటే ఎంత ఇష్టం, బాబాని నమ్ముకున్న వాళ్ళు బాబా అసలు చేయి వదలరు కదండి. ఈ కథ నిజంగా చాలా వరకు కూడా మనందరికీ కూడా ఒక నమ్మకాన్ని ఇస్తుంది. నీ కూతుర్ని కూడా అడుగుతుంది, నీకేమైనా మాటలు వినిపించాయంటే నాకేమీ వినిపించడం లేదమ్మా అని. బాబా గారు ఆగమనిగానే ఆగిపోయింది. కొంచెం క్షణకాలం ఆలస్యమైందనమాట. అన్నం తినేసే ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఆగిన తర్వాత కొడుకు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఆ డబ్బులు ఏ డబ్బులైతే తీసుకుని వెళ్ళిపోయాడో ఆ డబ్బులు పిల్లవాడు ఖర్చు పెట్టలేదు. అమ్మకి ఇంకా డబ్బు తీసుకురావడం అనేసి అమ్మ చనిపోతుందని ఆ 75,000 అనేది ఎక్కువ కాబట్టి, ఎంతో కష్టపడి సంపాదించింది కాబట్టి ఆ పిల్లవాడు కూడా బాధపడుతూ, అమ్మ నేను చేసిన తప్పు, ఇదిగో అమ్మ ఈ 75,000 అక్కకు కూడా మంచి సంబంధం తీసుకువచ్చాను, ఆ అబ్బాయి ఎవరో కాదు నా ఫ్రెండ్ వాళ్ళు, చాలా మంచి అబ్బాయి అని ఒక శుభవార్తతో ఆ డబ్బును కూడా తీసుకుంటూ వచ్చారనమాట. చూసారండి, ఒక్క క్షణము ఆగకపోయి ఉంటే ఆ యొక్క అన్నం వారు తినేసుంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలామంది కూడా ఒక్క క్షణంలోనే జీవితాలు మారిపోతాయంటే ఈ కథే నిదర్శనం అండి. బాబాగారు ఆ భక్తురాల జీవితంలో చేసినటువంటి అద్భుతం అంతా ఇంత కాదు. ఇక అయితే ఆమె ఎలా అయితే పిల్లలు ఉండాలనుకుందో, ఆమె జీవితం ఎలా అయితే సాగిపోవాలనుకుంటుందో ఇక్కడి నుంచి అలానే సాగిపోతుందన్నమాట. కాబట్టి ఎవరైనా సరే ఎవరి జీవితం ఎప్పుడు ఏ మార్పు వస్తుందో, ఎప్పుడు ఏ అవకాశంతో వారి జీవితం ముందుకు వెళ్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఎప్పుడు ఏది కూడా ముందున్న పరిస్థితులు చూసి జీవితాన్ని అంచనా వేయకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా సరే జీవితంలో మారుతూ ఉంటాయి. కాబట్టి కాస్త ఓర్పు, సహనంతో, శ్రద్ధ, సబూరుతో ఉండాలని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.